టు వార్తాలి స్పిరిచువల్. ఈరోజు గోదాదేవి కళ్యాణం మొత్తం కవర్ చేస్తామండి. మాక్సిమం ఉన్నంత వరకు అయితే కవర్ చేస్తూ ఉంటాము. చివరి వరకు అయితే చూడండి. చూసుకున్నట్టయితే మీకు మొత్తం కళ్యాణం ఎలా జరుగుతుంది, అమ్మవారికి స్వామివారికి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. నమస్కారం చేసుకోండి. శ్రీశైలేశ్వరయావాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవరం వందే ధన్యజామాతరం వయవ లక్ష్మీనాథ సమారంభాం నాదయామనవచ్చన అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుక్తరూప వ్యామోహపదన్వయానాం ఆద్యశ్చ కులపదే రఘునాభిరామం శ్రీభక్తజంగ్రీగుణం ప్రణమామి మూర్త భూతం సరస్య మహలాత్మయమట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగినాః భక్తాంగ్రేణ పదకార యదీంద్ర మిశ్ర శ్రీమత్పరాంకుశమునం ప్రణపాస్మి నిత్యం కాశ్యమాన్వయ సంజాతం నారాయణ పదాస్థితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. ఓం నమస్సేం సరస్వయేమ శ్రీనాం పరగాం చక్షుషే నమో దివే నమో సుప్రదాన్మే గోపాయ ఏతస్సభ్యాం సమాస్థితాదాంగ్యవత్తు సర్వమాయ భాషాం సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవేభ్యో భావం శుక్లాం భరతరం విష్ణు ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే యస్య దేవక్రాత్యా పారిశుద్ధ్యా వరసనం విఘ్నం నిఘ్నం సర్వం విశ్వక్షేణం తదాశ్రయే తదేవ లగ్నం సుదిలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదయం పుష్పామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర వార్తాధరధర తత్ర శ్రీర్విజయా భవతే ధ్రువాణి ధర్మధర్మః స్మృతే సకల కళ్యాణం పాటినం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాపి శరణం వరిమః లాభస్తేషాం దియస్తేషాం కులస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో వేష్టో జనార్దనః ఆపదామహత్కారం నాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ భూమిలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః శ్రీ సీతారామేభ్యో ఓం శ్రీమతే విశ్వక్షేణోం అనంతగణ విశ్వక్షేణాదిభ్యో పరాంకుశ ప్రకారి మహాభాగవతేభ్యో ఓం యావదేతివాది పూర్వాచార్యేభ్యో ఓం ఇది నమస్కారం కృత్వా అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. ఓం కేశవాయ ఓం నారాయణ ఓం విష్ణువాయ శ్రీకేశవాయ పద్మనాభాయ ఓం సంకేశవాయ ఓం మృత్యుంజయాయ ఓం మరుద్రాయ ఓం పురుషోత్తమాయ ఓం లక్ష్మణాయ ఓం మానసింహాయ ఓం అచ్యుతాయ ఓం విలాప్తాయ ఓం ప్రేంద్రాయ ఓం శ్రీకృష్ణాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం మేనో పుషిషే గోపో దేవతా ఆసనే సుందరంతాసాయ పరమాత్మ పరబ్రహ్మ శ్రీ దేవి గాయత్రి చంద్రప్రాణాయ. అందరూ కూడా ప్రాణాయామం చేయడమ్మా. ఓం భూః ఓం ఓం భువః ఓం మహ ఓం జనః ఓం తపః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అజ బ్రహ్మణ ద్వియప్రాంతే విశ్వేతరాగల్పే కలుగే ప్రోపారే జంభూద్వివే భరతవర్షే వదగండే సదాప్తే మీనో లక్ష్మీవిగ్మాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానవ్యావహారికయాంతరాయ ప్రబలాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీ గోదినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతుః పుష్యమాసే శుక్లపక్షే అద్య పౌర్ణమ్యాం వసరాసస్తు ఇంద్రాశ్రయే శుభనక్షత్రే ఆర్ద్రానక్షత్రే శుభకరణ ఏమంత విశేష విశిష్టాయ శ్రీమంతగ్రాంత గోడ బ్రహ్మాండ రాజకస్యాః దేవదేవస్యాః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య అస్య భక్తశైలమానసు గోత్రోద్భవస్య. అమ్మా మీ యొక్క గోత్రాల పేర్లు మనసులో మననం చేసుకోండి. విజయ అభయ ఆయుః ఆరోగ్య
राज्यलक्ष्मी नामदेश्य कनकाशिशु गोत्रोक्तस्य ब्रह्मं नामदेश्य लीला महालक्ष्मी नामदेश्य दैवज्ञमाशि गोत्रोक्तस्य संकरे नाम सुरेखा सुधाकर नामदेश्य वरिक गोत्रोक्तस्य सुधाकर नामदेश्य विनामदेश्य शिव गोत्रोक्तस्य मुख्यालु नामदेश्य लीला नामदेश्य जलगल गोत्रोक्तस्य कोटि ब्रह्मांड नायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः अगतक्षणार्थं अवतीर्णस्य श्री गोदा रंगनाथ स्वामिनः भोगी पर्वदिन कल्याण महोत्सव सुत्यर्थं अभ्युदय अर्थंच पुण्यावाचनं करिष्ये आहारो निर्विघ्नपरिसमाप्त्यर्थं विष्णुक्षीणानं भूयः ओम कलशस्य मुखे विष्णुः कण्ठे प्रसमासितः बोले तत्त्वस्य ओमनामके मातृगणासितः भक्तो सायर्वे सप्तदीपा सुन्दरः ऋग्वेदो यजुर्वेदो सामवेदोऽङ्गीरकरिष्यामः समासितः कलशेन पुष्पान् निक्षिप्य ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु अनंत सरसीतोऽयं कल्याण सरसीभ्यः चिरन्तु सरजातोऽयं कावेरी सपतोऽर्घ्यः आयान्त कलशोर्घ्येन पूजा द्रव्याన్ని సంప్రోక్ష అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మన కళ్యాణ మహోత్సవాల్లో మనం ప్రారంభించే ముందు విఘ్నేశ్వర పూజ చేస్తాం. మనం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆఖరికి విఘ్నేశ్వర పూజ చేసినా కూడా మనం పసుపుతో వినాయకుడిని చేస్తాం. అలాగే మన యొక్క ఈ వైష్ణవ సాంప్రదాయాలు వచ్చేపాటికి విశ్వక్సేనుడు అంటే ఈయన సర్వ సైన్యాధిపతి కాబట్టి ముందుగా విశ్వక్ష ఎందుకంటే సకలమైనటువంటి విష్ణు పరివారానికి అంతటికీ కూడా ఈయన నాయకుడు అన్నమాట. ముందు మనం విఘ్నేశ్వరుడు పూజ చేసినట్లయితే మన యొక్క సాంప్రదాయంలో విశ్వక్షేణ ఆరాధన చేసుకుంటాం. ఇటువంటి కళ్యాణానికి మాకు ఎటువంటి నిర్విఘ్నం కలగకుండా ఉండాలన్నట్లుగా మనం విశ్వక్షేణ ఆరాధన చేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాం. ओम देवस्यत्ता सिद्धप्रसवे अस्तिनाता हुक्या पोष्टाता क्यामृगुप्तारोह ओम अंदर नमस्कार చేసుకున్నామా. విశ్వక్షేనం సకలయుగం ప్రౌఢ సైన్యాదినారమ్మ ముద్రా చక్రవరకరుగే సింగదండోదరామ్మ మేఘస్యామం సుమణవటం పీరవస్త్రం సువాంగమ్మ యాయే దేవంద్రజలం సుందరవత్యాసమేతం శ్రీమదే విశ్వక్షేనానావం యాయామి యాం సుప్యామి ఓం గదం విష్ణుర్వేదేనాది పెరుమ ఆవాహయామి ఓం తత్సర్వైన్యం పక్కో దేవశ్రీవే ओम प्रियभद्र विक्रमे विष्णु गोपा आहाप्यल्वर्मादायिनः विवेशक्यमहावं पादयोपाच्यं समर्पयामि आवपणन्तमुखे प्रियगुरुनाथमः परन्तु ब्रह्मास्पद ब्रह्मपुत्र ब्रह्मः विवेशक्यमहावं आचरणीयं समर्पयामि ओम आपोइस्तामयोगादा उच्चेदादाहेमनेदिते दोषनास्यरायमावं ओम शुद्ध स्नानं ब्रह्म शुद्धागम समर्पयामि ओम अभिवस्त्रा सुभद्रा प्रभुयमानः अभिचन्द्रावर्तमानवरभ्यास्त्या भद्रोदेवसोमः विश्वक्षेणाभावं वस्त्रयुक्तं समर्पयामि वृत्तिके हमे पापं यन्मया दुष्कृतं ब्रह्म वृत्तिके ब्रह्मदत्तासिकास्ति वेदाभिमन्त्रित वृत्तिके देवे पुष्टिं त्वयं दुर्गं प्रतिष्ठं वृत्तिके विशेषं ब्रह्मे ओम सिद्धक्षेणः उत्तरं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतिसर्वसंपुरस्ताद आशिवैकं प्रतिपक्षं यज्ञोपवेदं परमद्रेयः विश्वक्षेणाभावं यज्ञोपवेदं समर्पयामि चंदनधारां द्वादश्यानि उष्णाकरैः ईश्वरेकं सर्वलोकानां प्रजास्मिः ओम श्री विश्वक्षेणाभावं दिव्यसेदं समर्पयामि आयनेते बलानि रूपास्मिर्दास्ति उदरेणानि समुद्रसिद्धायिः ओम श्री विश्वक्षेणाभावं नानाविधपुष्पाणि समर्पयामि ओम विश्वक्षेणाय नमः ओम श्रीपते नमः ओम सूत्रपते नमः ओम विलासपते नमः ओम प्रसन्नपते नमः ओम शान्ताय नमः
ओम प्रभाकर समप्रिय नमः ओम नेत्रवाणी नमः ओम श्री केशाय नमः ओम विश्वाक्षापरायणाय नमः ओम पद्मांतराय विद्रुमसे नमः ओम कृपालये नमः ओम श्रीमते विश्वक्सेनाय नमः ओम मूर्धानं दिवोर्धनुर्वैश्वानप्रदाय ब्रह्मा अवेगं प्रजापतिं नमः धूपमाग्रापयामि ओम सुते पश्चातवेदो वह्ननिर्ममः अतो गस्यमज्ञानं जीवनञ्चरिशोदिशा श्रीमते विश्वक्षेनाय नमः ओम दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयम् ओम देवस्यत्ता श्रीपस्वे अस्तिनोः बाहुभ्या ऊष्णास्ताभ्या प्रतिकृतादो ओम श्री विश्वक्षे नमः ओम नैवेद्यं समर्पयामि ओम विचक्रमे प्रतिवेशा एतां चेत्ताय विष्णुं वर्षे तस्यं दुवासो अस्तिकेरे नमः देवा श्रीमते विश्वक्षे नमः ओम ताम्बूलं समर्पयामि हिरण्यबलदक्षिणां समर्पयामि ओम हिरण्यपात्रं ओम हिरण्यपात्रं पुनरारभ्यासावदे एतः ब्रह्मोपरायश्चेदोपादे ओम विष्णुसेनाप्रिय नमः ओम श्री वैष्णवाय नमः ओम सूत्रवते समेताय विष्णुक्षे नमः ओम कर्पूर मंगल नीराजनं दर्शयामि ओम विश्वक्षेनाय युग्महे नेत्रास्ताद्वे अन्नाशान्त प्रचोदयात् श्रीमते विश्वक्षे नमः ओम शुभमग्निमत्र पुष्पाञ्जलिं समर्पयामि यस्य स्फूर्त्यादि नमोक्त्या तपोमाद्यादिशो योगं सम्पूर्णत्या सत्यों सर्वविष्णुमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं च ऊर्जे यत्पूजितं मया देवा परिपूर्णं तरस्ते आयात्यवहादि पुत्रशोभयादया भगवान् श्री विष्णुक्षेनः सुप्रीकालप्रदानवरदानवम् उत्तरेकमन्यविक्रमस्ति भवन्तु विश्वक्षेन प्रसादं भगवत्पादारविन्दयोः समार्यो इषवास्त्रसा कृष्णातु प्रमाणप्रमाण्यासन्नः देहनागं महिमासुजन्ते यत्र पूर्वे साख्या सन्ति देवाः సేవాయ పునరాగమనాయ చ. ఇప్పుడు మనకి విశ్వక్షేణారాధన అయింది. కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని మనం ప్రార్థించాం. ఇప్పుడు స్థల శుద్ధ్యత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానమే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులే కావచ్చు, తిరుమాళ్ళకు పూల అలంకరణ చేసాం, అన్ని ఆభరణాలు కాబట్టి స్థల శుద్ధ్యత్వంగా శుద్ధి పుణ్యాహవాచనం అనేది చేయడం అనేది ఈ యొక్క కళ్యాణంలో అన్నమాట. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం భూమి భూమ్యాధ్యాయేది భూమం సంప్రాప్య ఓం నగద్రాయుగ్మహే సర్వసిద్ధే వేదన్నో దత్పతివదయాం గంధద్వారాభి గోపియారుప్య గంధద్వారాం ద్వాదశ్యామి పుష్ణాంగ్రీషీయం ఈశ్వరేకం సర్వభూతానాం తామయో భక్తయే శ్రీమహ ఓం ఆవహంతే వితంబారా కుర్బానా జీవా ఆత్మనః వాసాన్ సర్వమేవస్య అన్నదానే సర్వదా ततो मे श्रीनाभः गोपसंस्कार स्वाहा तस्मिन् ग्रीष्मो हेमतिरालिकन्दं निक्षुप्याः ओम तम्बराय तम्बराजं देवः तम्बराधिका सुतोर्येमः तस्यतोपकारं कृणोति तम्बरासर्वाः प्रचोर्येमः प्रातालग्रियस्तुतं नित्याः ओम प्रातालग्रियन्दं हेविराय सुकन्दोपित्रमः अवेरसकापुत्रस्मे ओम सत्पुरुषाय नमः सरक्षणं कुम्भं आकलयेषु मन्त्रेण धान्यासो प्रतिष्ठाप्याः ओम नागरसेषु दावती पवित्रे परिशिच्यते मुखे केशावर्तते सिन्नो देवी उदकं पूरयित्वा ओम सिन्नो देवी रविष्णिया भवन्तवेदये सिंह्योर विस्मयाते स्मृतिर्प्रभोक्या निक्षिप्याः ओम देवस्यत्ता सवितप्रसवे अस्तिनोः बाहुभ्याः कोष्ठवस्ताभ्यां कृत्नादो ओम प्रवयित्ये ओम सवितत्तानदाशिवकुम्भः यात्रैर्या राजपुष्पिणीः बृहस्पतिपुष्पादो जगन्मनसः ओम 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 परमधामावस्त्रः पदग्रहगान्योगिता पदारविजयं श्रीं नमो नमः भगवान् सुदर्शनम् आगत्य आदित्येति सुदर्शनम् आवाह्य ओम ब्रह्म सहस्रारों पर सुदर्शनाय नमः ओम ओम चतुर्दशर्वज्ञा सर्वे सर्वस्य समुद्रवसीर्वार्यः अमर्यादि दीर्घायुष्यं भगवान् वासुदेव करोति ओम भगवान वासुदेव वर्तते भगवान ब्रह्मा वर्तते भगवान पुरुषो वर्तते भगवान अच्युतो वर्तते भगवान संकर्षणो वर्तते भगवान अनिरुद्धो वर्तते भगवान सत्यो वर्तते भगवान अनंतो वर्तते भगवान वासुदेव प्रियते भगवान प्रद्युम्नो प्रियते ओम भगवान पुरुष प्रियते भगवान
अर्जुन प्रियता भगवान संकर्षण प्रियता ओम भगवान अनिरुद्ध प्रियता भगवान सत्य प्रियता भगवान अनंत प्रियता भगवान वासुदेव शांतिरस्तु भगवान प्रद्युम्न शांतिरस्तु ओम भगवान पुरुष शांतिरस्तु भगवान अच्युत शांतिरस्तु ओम भगवान संकर्षण शांतिरस्तु भगवान अनिरुद्ध शांतिरस्तु ओम भगवान सत्य शांतिरस्तु भगवान अनंत शांतिरस्तु ओम सुतयेस्तु भवदेव वासुदेवोस्तु सुतये संकर्षण सुद्धेस्तु प्रद्युम्नाचास्तु सुद्धये अनिरुद्ध केशवस्य श्रीमन्नारायणस्तदा माधव सुद्धये चास्तु गोविंद सुद्धये तदा सुतये विष्णुस्वात्य सुतये मधुसूदन श्रीधरश्चास्तु सुद्धये ऋषिकेश पद्मनाभ सुतयेस्तु जगत्पति सुद्धयेस्तु पद्मनाभोस्तु सुद्धये ओम आयुष्यम् आरोग्यम् मेधानां ददान्य सम्पदां प्राज्ञोज्ज्वलस्यापि यजमानस्य मन्त्रिणा पञ्चका विशुद्धानां वैष्णवानां तपस्विनः स्वस्ति अस्तु शिवञ्चास्तु शिवञ्चास्तु पुराणः अविघ्नश्चास्तु అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా దీర్ఘమాయుష్యమస్తునః ఆయుమనదస్యాస్తు పుణ్యాహం సర్వశుద్ధికృతే శంఖ చక్ర గదా పద్మాయుక్త సర్వేశ్వరేశ్వరः ప్రేయతాం ప్రేయతావత్య పూర్వోక్త సర్వదేవతాః ఓం స్వస్తి యంతో తస్సా స్వస్తినో పూషా విశ్వేదః స్వస్తి నస్తాక్షో ఐష్ణవేమే స్వస్తినో బృహత్పరిత్రాదో ఓం శాంతి 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 ఓం పుజ్యస్య హవ్యేర్వ సోపసత్యా విక్రం దేవే పితృదేయం అస్తు అనురాధా అభిషావర్తయంత స్తబ్జివేవ సరదస్వీరాః त्रीणि पीडवे देवानामुत्तानि पीडचन्द्रांसीः त्रीणि समानत्रया इमे लोकाः उत्यामेव तदित्यं येषु लोकेषु प्रतिष्ठति ॐ भद्रं कर्णे विस्मृयाम देव भद्रं पश्येम अच्चविर्यत्राः श्रीरङ्गेष्टिनाकृष्णाभि विषेम एवं दायुः स्वस्ति इन्द्रो वृद्धस्वा स्वस्तिनो पूषा विस्मयदः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्तिनो बृहत्पतिर्राजो ॐ शान्ति शान्ति शान्तिः ओम नमो ब्रह्मणे नमस्ते नमः प्रत्ये नमो मोषदीप्यो नमः वाचे नमः वाचस्पतये नमः विष्णवे भवते करोमि ओम शांति 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 ओम तच्चं योरारविम नित्याया कालयपति देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेक्षतं शन्नो अस्तुभ्यपरे शरचतुष्पदे ओम शांति 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 ओम सिन्नो वित्रस्य पदः सिन्नो भवत्यग्रा सिन्नो भवते अल्लाह शुक्लः नमः ब्रह्माय नमस्ते दायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि त्वं वरिष्यामि सत्यं वरिष्यामि तन्नादो तत्भक्तारमो अवुमां अवुवक्तारं ओम शांति 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 ओम यज्ञेन यज्ञमयं देव ब्रह्माणि पुराण्यासं देहनागमिवासन्ते पूर्वे साध्यासन्ते देवाः साक्षात्कारमात्रस्य वामभागे विन्यस्य ओम शान्तिरस्तु पुष्टिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु आरोग्यसमृद्धिरस्तु ओम ब्राह्मणेभ्यः शुभं भवतु अर्घ्यपात्रं विन्यस्य ओम सतदारं सहस्रदारं अपरिमितावचितमनन्तम् अपरिमितवरिष्ठमच्युतमक्षये परमं पवित्रम् ईशान्यां वैद्यसे अरिष्टमस्तु ओम आग्नेय मित्रमस्तु सर्वसोमस्तु सर्वसंपदस्तु प्राच्यां दिशिदेव वासुदेवो वाद्यन्त दक्षिणायां दिशिमासा सकर्षणो वाद्यन्त प्रतीच्यां दिशिभ्रः प्रतिम्बो वाद्यन्त प्रतीः दृष्ट्या औषधयो निरुद्धो वाद्यन्त पुण्याया दिशिविद्या संपत्रो यज्ञप्रिय महापुरुषो वाद्यन्त అమ్మ ఒకసారి మీ గోత్రాల పేరు కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి एतेभ्यो गोत्रेभ्यो नामेभ्यो श्रीवैष्णवेभ्यो भगवद्भागवताचार्येभ्यः भगवत् स्वस्ति पुण्याहवाचन मंत्र जपयमान शिवस्वमविरहिरण्यदुभ्यमहं संपदे नमः అమ్మ జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు వరకు కూడా మనకి పుణ్యాహవాచనం అయింది ఈ యొక్క పుణ్యావాచనం గంగా కావేరి చెప్తాం కదా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిలో ఆ యొక్క నదీ జలాన్ని మంత్రప్రోక్షంలో చూసాం కాబట్టి
ఆ యొక్క జలంతో ఆ యొక్క స్వామికి అందరికీ కూడా సంప్రోక్షణగా పుణ్యవాక్యం కూడా వస్తుంది. జై శ్రీమన్నారాయణ. అర్చక స్వామి అందరి దగ్గరికి కూడా వచ్చి సంప్రోక్షణ చేస్తారు. ఇక ఇప్పుడు మనకి కళ్యాణం ప్రారంభం అవుతుంది. ఓకేనమ్మా, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం కళ్యాణాత్మజాతాయ కామిదార్థప్రదాయే శ్రీమద్గోదారంగనాథాయ రంగనాథాయ మంగళము. ఓం హిరణ్యమయీ సువర్ణదిరస్య చంద్రాన్మయే లక్ష్మీ వ్యాతవేదో మహాః లక్ష్మీ వరపగామిని యస్యాం విరజ్ఞం విద్యేయం గ్రామస్వం పురుషాః అస్మరోర్వాం సమజ్ఞామస్తి నేరప్రమోదిని శ్రియం దేవీ మోహే శ్రీర్మాదేవి త్రిసుదా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ఆచూతమక్కం సుభకంగణం పినాకిరక్షాకిరక్షకంగణం గోదారంగనాథస్య గదాక్షకంగణం కరోమి తత్ప్రత్యాభివృద్ధికంగణం రోస్సమాచకమద్భుతవిషయం దృష్టోజస్సుమిదం కవీరం అందరూ కూడా నమస్కారం చేసుకున్నామా. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన స్వామి యొక్క రక్షాబంధనం తర్వాత ఆ యొక్క స్వామి యొక్క శేష వస్త్రాలు కళ్యాణం చేయించుకునేటువంటి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క శేషవస్త్రాన్ని మీరు ధరించి అప్పుడు మనం కళ్యాణం ప్రారంభించడం అనేది స్వామి యొక్క కృప మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రారంభం. జై శ్రీమన్నారాయణ. నమస్కారం చేసుకోవడమ్మా. ఓం జిదంతో దక్షిణ ఇంద్రో జయాతి అపరాజయాత అధిరాజో రాజా సురాజయాతి సుమంగళేత్యం పరివారం సమేత పశ్చిమః అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. పూర్వోత్తరదేవ విశేష విశిష్టాయ అస్యాం శక్తితో శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్యాః దేవదేవస్యాః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ గోదారంగనాథ స్వామినః భక్తశ గోత్రోద్భవస్య. అమ్మా, మీ గోత్రాల పేర్లు కూడా మరొకసారి మనం చూసుకున్నాం. ఇది ఒకసారి చెప్పకుండా ఎన్నిసార్లు అనుకోమంటాడు ఏంటంటే ఆ యొక్క క్రియకి ఆ యొక్క గోత్రం మనకు అనుసంధించడం వలన ఇంకోసారి కూడా ఉంటుంది మళ్ళీ. ఓకేనమ్మా. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా చెప్పండమ్మా. సకుటుంబస్య సపుత్రకస్య సప్రాతృకస్య సబాంధవస్య ఏవం అస్మిన్ దేశే స్థితానాం సర్వాసాం ప్రజానాం సర్వేషాం ప్రాణినాం చ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపత్రయ నివారణార్థం రాజవిధ్వర పరచక్రభయ అతివృష్టి అనావృష్ట్యాది సమస్త ఈతి బాధ ప్రశమన పూర్వక సమస్త మంగళ వ్యాప్యర్థం మనో అభిలషత కామన సిద్ధ్యర్థం అస్మిన్ దేశే కృతవా సతీనాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం చోరరోగ దుర్భిక్ష అనావృష్టి రాజపాదాది సర్వోపద్రవ శాంత్యర్థం అస్మిన్
గ్రామే ధనధాన్య అభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్త్యర్థం శ్రీమత్ భగవత్ ప్రీత్యర్థం భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపేణ లోక సంరక్షణార్థం శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్ర దివ్య ఆగమోక్త శ్రీ గోదారంగనాథ కళ్యాణ మహోత్సవ ఇప్పుడు మనం రక్షాబంధనం పెట్టాం. స్వామివారు వచ్చి మన ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మనం ఫస్ట్ ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం ఏమేం చేస్తాం? ఫస్ట్ కాలు పెడుతుండని నియమిస్తాం. తర్వాత మనం తదుపరి కార్యక్రమం చేస్తాం. అలాగే మన యొక్క రంగనాథుడికి కూడా పాద ప్రక్షాళనం జరుగుతుంది. ఓం కృత్యం దేవస్య ఆసనం దద్యాః శ్రీ గోదారంగనాథ స్వరూపస్య ఇదమాసనం దదామి ఉపభ్యామిదేవాద్యం ప్రతిష్ఠృతి పాద ప్రక్షాళనం కుర్యాః. ఓం ప్రతిష్ఠస్తవతే వేద్యాయ భృగోన భీమాగతరోగిరిష్టాః యస్యోషోదశ విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః. నమోస్తాన్ అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రవాలాఖ్య శిరోరుభావే సహస్రనామ్ని పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం ప్రాణాయామ్యః అందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రాణాయామం చేసుకుంటే ఓం సంకల్ప ఓం శ్రీ గోదారంగనాథ స్వామి ఉచ్చకర్మణేశ్వర యజ్ఞోపవేతధారణం కరిష్యే. ఇప్పుడు కాళ్ళు కడిగిన తర్వాత మనకి యజ్ఞోపవేత ధారణ. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి సహసం పురస్సయ ఐశ్వర్యం ప్రవృద్ధం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. ఓం శ్రీరంగం కరిశేల పంచరగం తారుక్యాత్రి సింహాచలో శ్రీ గోమం పురుషోత్తమం చ వదరే నారాయణం నైమిషం శ్రీమద్వారావతి ప్రయాగ మధుర అయోధ్యాగయ పుష్కరం సాలగ్రామగిరిం నిషేవిరవతే రామానుజోయం ముని. ఓం శ్రీ గోదారంగనాథ స్వామి సువర్ణ యజ్ఞోపవేతధారణం కరిష్యే. ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం. గోదారంగనాథ భగవానుకి గోదారంగనాథ భగవానుకి. అత్యం వీర్యం తేనాహం మధురామత్యవేణ పరమేన్నాన్నత్యేన వీర్యేణ పరమోహం నాదో పరమస్యోన్యే విరాజో దోహోసి విరాజో దోహసి మమాత్య విరాజపుత్రం మధువాతా వేదే మధుక్షరంతి సింధవః మదీర్ణ సంతోషదే మధురక్తపుతోషే మధురత్వాత్మకంజా భక్తితురః మధుబామో వనస్పతి మధుగస్తు సూర్యాదీర్ఘ్యాపముద్రః. ఓం అమ్మా అప్పుడు అమ్మ మీ అందరి తరపున మీరు కళ్యాణం చేయించుకునే వారి అందరి తరపున మన దేవాలయం వారే వారికి మధుపరకంగా సమర్పిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం కళ్యాణంలో ఒక 3 ఘట్టాలు ఉంటాయమ్మా. ఈ 3 ఘట్టాలు కూడా మనం శ్రవణం చేసినా కళ్యాణం చేయించుకున్నా చేయించకపోయినప్పటికీ కూడా ఈ నవవిధ భక్తిలో ఏదైతే శ్రవణం అనేది ఉందో దాని ద్వారా కూడా మనకు కళ్యాణం చేసినటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తారంట. అంటే ఇప్పుడు కళ్యాణంలో తదుపరి ఏంటంటే ఒకటి ప్రవర, వారి ముత్తాత గారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, అసలు ఈయన ఎవరు. తరువాత వచ్చి మహాసంకల్పం, కన్యాదానం చేసేటప్పుడు చెప్పేటువంటి మహాసంకల్పం. మూడోది ఏంటి అంటే మంగళాష్టకాలు.
ఈ మూడు గనక శ్రవణం చేయండి, కళ్యాణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ప్రతిసారి విశేషంగా కళ్యాణం చేస్తాం. కొంతమంది శ్రవణ నక్షత్రానికి కళ్యాణం చేస్తారు, కొంతమంది ఏకాదశికి కళ్యాణం చేస్తారు. కానీ ఈ గోదా రంగనాథుల కళ్యాణం అనేది చూసారా, సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది. మళ్ళా మీకు ఈ యొక్క గోదా రంగనాథుల కళ్యాణం కావాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాల్సిందే. అక్కడ మీరు ఏకైనప్పటికీ కూడా మళ్ళీ మనం చేయాలన్నా కూడా రాదది. అంటే అంతటి విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేది ఈ యొక్క గోదాదేవి యొక్క కళ్యాణం. కాబట్టి అలాంటి గోదా రంగనాథ కళ్యాణంలో మనం అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా శ్రవణం చేయనమ్మా. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు చాలా విశేషంగా ధనుర్మాస మహోత్సవాల ముగింపులో ఈ రోజున కళ్యాణంలో అందరం కూడా పాల్గొన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మీ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ శ్రవణం చేయండి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య ఆది నారాయణ శర్మణత్వే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచాశ్చేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య వైకుంఠనాథ శరమణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచాశ్రేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ ఓం పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచాశ్రేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య శ్రీ రంగనాథ శర్మణే వరాయ. అమ్మ ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రం ఏంటి? అచ్యుత గోత్రం. ఎందుకంటే సాక్షాత్తు పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతార అదే యొక్క పంచ లోకంలో వ్యూహలోకంలో విభవలోకంలో అంతర్యామిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనకి అత్యావతారంగా మనకి మన యొక్క రంగనాథుడికి మనం చేస్తున్నాం. కాబట్టి గోత్రం ఏంటది? అచ్యుత గోత్రము. అలాగే ఇప్పుడు మనం అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇంటి కూడా మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఓం చతుస్సాగర అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేద అధ్యాయిని సాలామృత సౌవర్ణ అమృతాపహరణ ప్రయాస్య ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాం యాస్యప శర్మణోరప్రేయం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేదాధ్యాయిని సాలామృత సౌవర్ణ సౌప్రదాపహరణ ప్రయాస్య ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాం వేదాన్ పరశర్మణ పౌత్రేయం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేదాధ్యాయిని సాలామృత సౌపర్ణ అమృతాపహరణ ప్రయాస్య ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాం విష్ణు చిత్త శర్మణ పుత్రేయం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుర్వేదాధ్యాయిని సాలామృత సౌపర్ణ అమృతాపహరణ ప్రయాస్య ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాం గోదాదేవి నామ్ని ఇమాం కన్యా. ఇప్పుడు అమ్మవారి గోత్రం ఏంటిది? సాలామృత గోత్రం. మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవన్నీ చేసేటప్పుడు మనం సౌభాగ్య గోత్రం చెప్తాం. కానీ అమ్మవారిది ఇది వచ్చేటప్పటికి గోత్రం ఏంటిది? సాలామృత గోత్రంతో ఆ యొక్క గోదాదేవి మనకి తెలుపుతుంది. ఇప్పుడు మనకి కళ్యాణంలో ఏమైంది? ఒక ఘట్టం అయిపోయింది. ఏంటది? మనకి ప్రవాహం. ఇప్పుడు మహాసంకల్పం. ఈ యొక్క మహాసంకల్పం కూడా శ్రవణం చేస్తే మనకి కళ్యాణం చేసినటువంటి పుణ్యం అంతా కూడా వస్తుంది. ఓం అందరూ కూడా నిశ్శబ్దంగా శ్రవణం చేయండి అమ్మా. ఓం అస్యాం సురదో శ్రీ పాంచరాత్ర శాస్త్ర విద్యామోక్త ప్రకారేణ శైలింగోతకాలం కృత కన్యాదాన కాలే సర్వ పాప పరిహారార్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం మహాసంకల్ప మంత్రవరం కరిష్యే.
శ్రీమద్ అచ్యుత అనంతవేర్యస్య భగవత్ శ్రీమద్ ఆదినారాయణస్య అజింక్య ప్రమిత శక్తాభియమానస్య మహాజలోదమత్యే పరిప్రమాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే ఓం ఆవ్యక్త మహాలంకార పృథ్వ్యాపస్థే వాయువాకాస్య సప్తావరణే అభిదేశిన్ మహతి బ్రహ్మాండ కరండమండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంత అష్టదిగ్గజో ప్రతిష్ఠితాః అతల వితర సుతరద్రాత రసాత మహాతర పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే పూర్వలోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక పాతాళాది సప్తలోక పూజకే మహానారాయణ పణిరాజరాజ శేషస్య సహస్ర బ్రాహ్మణి మండలే ఐరావత పుండరీక వామన కూదాంగన పుష్పదంత సార్వభౌమ సుప్రతిగా కృష్ణ కృష్ణాండోపదే లోకా లోకాత్రయతే అమరావతి తేజోవతి సంయమనే రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతి దుర్తిష్టోదే ప్రేమదే ఇంద్ర అగ్ని యమన యరితి వరుణ వాయువ్య కుబేర ఈశాన అష్టదిక్పాలపాలతే మహాసరోవర 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే నవసహస్ర యోజనా విస్తృతాయాం కర్మభూమో కార్తవీర్య సకల పురుష గురువర్వ నవ హరిశ్చంద్రాక్ష షట్చక్రవర్తి పరిపాలతే అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల మలయాళ సింహళ ద్రావిడ కర్ణాటక కర్ణాట మరాఠ పానాట పాట పాండ్య కృతీన భోజ గురుకులు గాంధార విదర్భ విదేహ వాగ్దిక పద్మయ కైకయ కోసల కుంతల క్రాత సురసేన సేవల వెంకట కోకణ మత్స్యవాద్య పాశ్చా గోర్జ యవస్వామి సింధు అవంత్యాదనేక విశేష దేశ భాషా భూమి పాలా చిత్రదేహ భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి తుంగభద్ర బహుదాపహారి కావేరీ తామ్రపర్ణి విపాసా కౌశికీ గండకే కాశివే సరయో ధర్మవాప్సావతి హరోదయా చంద్రభాగాది అనేక పుణ్యదీప విత్రితే అయోధ్య మధురా శ్రీరంగాది దివ్య క్షేత్రోదీపితే అవంతి కురుక్షేత్రాది సమభూమిత్రేకాయాం పూర్వదిక్పాపే పార్థివ కల్ప కూర్మ కల్ప ప్రళయ కల్పానంద కల్ప శ్వేత కల్ప వరాహ కల్ప బ్రహ్మ కల్ప సౌత్రాకి సప్త కల్పానాం మధ్యే పంచమే శ్వేత వరాహ కల్పే స్వయంభూ సారోజనతాం సరైవతి జాక్షర వైశ్వ సూర్యపన్నే ధర్మసాపన్నే దక్షసాపన్నే రుద్రసాపన్నే బ్రహ్మసాపన్నే ఇంద్రసాపన్నే వేదసాపన్నే చతుర్దశ మంత్రాణాం మధ్యే సప్తమే వైశ్వ మంత్రే భారత కింపు శైలావతి గురుపుత్రాస్త్రే భరత వర్షే ఇంద్రకండ కేరుకండ తామ్రకండ కమస్తికండ నాగకండ సౌమ్యకండ కాంతకండ చారణకండ భరతకండానాం మధ్యే భరతకండే వేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారే విజయాంతవాదిన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు పుష్యమాసే శుక్లపక్షే అద్య పౌర్ణమ్యాం వాసరావాసరస్తు హిందువాసరే శుభ నక్షత్రే ఆరుద్రా నక్షత్రే శుభ నక్షత్రే శుభగణ ఏవం గుణ విశేష విశిష్టాయ. అమ్మా మరి ఒకసారి మీ యొక్క గోత్రనామాలు చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది గోత్రనామాలు చెప్పబట్టి? ఇక్కడతో పూర్తయింది అనమాట. 3 సార్లు 3 గోత్రనామాలుగా మనం అనుసరించాం. ఓకేనా? నమస్కారం. ఆమోద ప్రమోద సంమోహ శ్రీ వైకుంఠ లోకేషు సాలోక్య సామీప్య సారూప్య దశ పూర్వేశ దశాపరేశ మత్యం స్కాన పితృణ నరకాత్ ఉత్తీర్య శాస్త్రత. నమస్కారం చేసుకోండి. శ్రీ వైకుంఠ లోక ప్రాప్త్యర్థం శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్ర శ్రీ పరాశర మైత్రేయ భారద్వాజ కపింజల పద్మవరిష్టాది భాష్యయుక్త కన్యాదానాది కల్పోక్త పుణ్యఫలావ్యాప్త్యర్థం శ్రీ పాంచరాత్ర భగవత్ శాస్త్ర విద్యామోక్త ప్రకారేణ సాలంకృత హిరణ్యోదక ద్వారా పూర్వక కన్యాదానమహం కరిష్యే. మనకి కన్యాదానం. అలాంటి కన్యాదానంలో మనం ఈ యొక్క దశదానాలన్నీ కూడా మనం చేయకపోయినప్పటికీ కూడా ఈ కన్యాదానంలో కనుక ఉంటే కనుక అది కూడా మనకు ఒక పెద్దలు చెప్పినట్టుగా పూర్వాచారులు కళ్యాణం చేసినటువంటి ఫలితం అంతా కూడా దక్కుతుందంట. ఒకటేంటి, మనం ప్రవర శ్రవణం చేసిన, మహాసంకల్పం పఠనం చేసిన, మరియు ఈ యొక్క దశదానాల్లో ఈ యొక్క కన్యాదానంలో కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఆ యొక్క కళ్యాణం చేసినటువంటి ఫలితం అంతా కూడా వస్తుంది. మరొకటి చెప్పాం, ఇంకోటి ఏంటది, మంగళాష్టకాలు. ఈ దశదానాలన్నింటిలో కూడా కన్యాదాష్టకంలో, కన్యాదానం జరుగుతున్న సమయంలో మంగళాష్టకాలు చెప్తాం. అది కూడా మీరు శ్రవణం చేయండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానం
అమ్మా ఆచార్యులు వస్తారు, మీకు తోచినంత ఆ యొక్క కన్యాదానంలో గనక వారికి ఇస్తే గనక ఆ కళ్యాణం చేసినటువంటి ఫలితం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది, అందరి దగ్గరికి కూడా వస్తారు. ఇప్పుడు మనకి మంగళాష్టకాలన్నీ కూడా మనం చదువుతాం కాబట్టి విశేషంగా శ్రవణం చేయండి అమ్మా. అందరి దగ్గరికి వస్తారు, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ కూడా ఫోన్లు ఉన్నాయి, అందరూ కూడా వీడియో చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అదిగో ఆయన అలా పెట్టాడు, ఆయన ఇలా పెట్టారు. ఇప్పుడు మాకు కూడా చెప్పారు ఏంటి, అమ్మవారు అటు ఉండాలి కదా, ఈ వారిని ఎందుకు పెట్టారని కొంతమంది చాలా మందికి వస్తుంది. వచ్చిందా లేదమ్మా? అందరికీ డౌట్ వచ్చిందా లేదా? జై శ్రీమన్నారాయణ. ఎందుకంటే మన వైష్ణవ సాంప్రదాయంలో అమ్మవారు ఎప్పుడు కూడా కుడివైపునే ఉండాలి. అది వేరే సాంప్రదాయం అయితే అయ్యవారి పక్కన ఉంటారు, అమ్మవారి పక్కన ఉంటారు. అంటే అది ఎప్పటికీ ఎడం పక్కనే కావచ్చు, కుడి పక్కనే కావచ్చు. కానీ ఏంటంటే మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా మనం చేసే యొక్క పాంచరాత్రాగమంగా విన్నారమ్మా, ఏదైతే ఆగమం ప్రకారంగా మనకి పాంచరాత్రమం ప్రకారంగా మన యొక్క భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగిందో అదే ప్రకారంగా మనం పాంచరాత్రకం ప్రకారంగా మనకి అమ్మవారు కుడివైపునే ఉంటుంది అనమాట. ఓకేనా? జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు తదుపరి మంగళాష్టకాలన్నీ కూడా మనం శ్రవణం చేస్తాం. అమ్మ అందరూ కూడా లక్ష్మీ క్షీరాబ్దిలయ మాగనే లోకమాతరమ్మ విశ్వంబరాం వశమతే ఫలాం సర్వం సమావిభాయ మహాలక్ష్మీం ఇమాం కన్యాం దుర్గం దాస్యామి విష్ణవే దానస్మేత సుదానాని గుణ్యాః ఓం భూపీతరహిరణ్యాచ వాసోదాన్య గుణహరిత్యాః గౌప్యం లవణక్యాహు దశదానామకీర్తనాః ఓం దేవస్యత్తా శ్రీత ప్రసవే అస్త్యోః బాహుభ్యాం పూష్ణోః అస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. ఓకేనమ్మా, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండమ్మా. శ్రీకాంత కుజకుంకుమపరేరంభో గుణానాం దిదే పూర్వాచార్య ఫణీసతార్షవపై సంసేవ్యపదాం భుజాః బ్రహ్మేంద్రాది సమస్త దేవమునిపి సంస్తూయమానో హరే పాయాత్తో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మేనక్కచ్చోమసోకరో నలభగ కుచ్చకుటారే హరే శ్రీరామ ముసలే చ నందతనయ కల్కే తిరూపకృతే సంరక్షాసు జనా స్వధర్మ నిరతాంగ పీత ఆసీత్ప పాయాత్తో భగవాన్ పురాణ పురుష కుర్వం సదా మంగళమ. సావధాన శుభలగ్నే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వైకుంఠే గరుడాచలే గిరివరే శేషాచలే మందిరే శ్రీరంగే కనకాచలే తిరుమలే భద్రాచలే సర్వదా తిష్టన్ భక్తజనాయ దర్శనమసో యో యచ్చతి ప్రాప్తిదనః. పాయాత్తో భగవాన్ పురాణ పురుష కుర్వం సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీపాత్మంచ కవించలకవిలాకాక్యం తదా సాత్వరం శ్రీప్రశ్నంచ పరాశరంచ సనకం విష్ణుం తదాకాస్త్యపం. భారద్వాజమితి ప్రసిద్ధనగమే సంపోజ్యమానో హరే పాయాత్తో భగవాన్ పురాణ పురుష కుర్వం సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుమహాస్తే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఈ యొక్క మంగళాష్టకాలన్నీ కూడా శ్రవణమైంది. తదుపరి శుభముహూర్తం జీలకర్ర బెల్లం. ఓకేనమ్మా, అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చాలని
మన యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి. స్వస్తి సమస్త సురాసుర గరుడ గంధర్వ యక్ష కిన్నర శిరో విరాజమాన కిరీటమణి చుంబిత చరణాల విందయులస్కాః భగవదానుకూల్యైకాః దివ్య పురుషే నిత్య నిషేవితస్యాః దివ్యావరణ సహస్ర వయోవృతస్యాః హేమవర్ణ దివ్య పరిమళ పారిజాతాది దివ్య పురుష ప్రభారంజితస్యాః రక్తమయ క్రీడావతరంజితస్యాః సుఖసారి కాలి దివ్యోధ్యాన శోభితస్యాః ఏవం వైకుంఠ లోకస్యాః అసింత్యేయ హేమలంకృతాః ఓం నిత్య నిరంతర గ్రహస్య నక్షత్ర శుభ ఏకాదశ స్థాన ప్రదా సుప్రసన్నా ప్రదా ప్రవర్తో ఓం ధ్రువంతే రాజా వరుణ శ్రీ శ్రీయై నమః. ఓం శ్రీ శ్రీయై నమః. ఓం ప్రకృతి నమః. ఓం ప్రకృతి నమః. ఓం విద్యా నమః. ఓం సర్వభూతేభ్యో నమః. ఓం సత్కార నమః. ఓం ప్రకృతి నమః. ఓం దుర్భ్య నమః. ఓం పరమాత్మ నమః. వాజన్మాత్మన నమః. సూర్య నమః. స్వాహ నమః. లక్ష్మీ నమః. దుష్ట నమః. ప్రతిభావ్య నమః. నిత్య 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 నమః. సుధా నమః. సుధారంజన నమః. కమల నమః. ఓంకారం నమః. పంచమం శ్రీవర సుభాన పురాణోదయ నమః. హరివల్లభ నమః. ఓం అశోకాని మమతా నమః. దీప్తా నమః. గోదాంతింద్రమణం గోడాన లోకాతే నమః. పుత్య నమః. పద్మస్తర నమః. పుత్తాక్ష నమః. ఓం పద్మసుందరి నమః. పద్మోత్తర నమః. పుత్య నమః. పుత్రాప్తి నమః. ఓం పద్మదేవ్య నమః. ఓం పద్మిని నమః. పుత్రని నమః. పుణ్యకం నమః. సుప్రసంప్రసాద ప్రణమాయ చంద్రమదాయ హోజంద్రాయ హోజంద్రాయ పూజాయ చంద్రమదాయ నమః. ఇందిరాయ నమః. దేవా కుర్చే నమస్కారం సవిచ్చ నమః. ఓం వివరాయ నమః. విష్ణు దారికాశం పేరుకి నమః. స్మరాయ నమః. శ్రీ నమః. శ్రీ నమః. శ్రీ నమః. శ్రీ శ్రీ నమః. హరి నమః. ఓం విమాని వదనాయ నమః. శ్రీ సూర్య నమః. శుభప్రదాన ప్రవేశపరిదాన నమః. లక్ష్మీ నమః. సుప్ర నమః. సుభానమో లింగ ప్రాగణ సూత్రేనం జయనో మంగళ వ్యక్తి నమః. సుప్రస్థ సేన విష్ణువత్య నమః. ప్రసన్నాక్షయ ఓం నారాయణ స్వామిదారి జలం నమః. దేవి నమః. సర్వపుత్రం దుర్గా నమః. కాళీ నమః. బ్రహ్మ విష్ణు స్నాత్కా మంత్రకాల జ్ఞాన సుందర నమః. ఓం భువనేశ్వరి నమః. అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భూదేవ్యై నమః. ఓం శ్రీ ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్ వరవరమణయే నమః. ఓం సాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. గోదారంగనాథ భగవానికి. గోదారంగనాథ భగవానికి. గోదారంగనాథ భగవానికి.
నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే తలంబరాలు ఏమంటారు కానీ సాంప్రదాయంలో మాట్లాడే దేవుని కళ్యాణం చేసినప్పుడు మనం ఏమంటారంటే అక్షతారోపణంగా విశేష విశిష్టాయాం అస్యాం సుడిలో దేవదేవ్యో అక్షతారోపణం కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకుంటామా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి 3 సార్లుగా పోస్తాం. మీ యొక్క గోత్రనామాన్ని మళ్ళీ ఒకసారి అనుసంధానం చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. పూర్వోక్తయేన విశేష విశిష్టాయాం అస్యాం సుడిలో దేవదేవ్యో అక్షతారోపణం కరిష్యే. ముక్త విక్రమ చంద్ర హరిద్ర పర్వతైల పుష్పాదీన్ సాలకృష్ణ విశ్వే కృత్వా ఓం గోక్షీరేణ అంజలోపస్థీర్య హరిద్ర కుంకుమాన్ని నిక్షిప్య తదంజలి రుడే పుణ్య తీర్థం కలశం నిక్షిప్య మౌలేయం చాస్తు. అందరూ కూడా మీ యొక్క కోరికలు ఉంటే కనుక అభిషేకాలు చేసుకున్నామా, ఎందుకంటే వివాహం కానిటువంటి వారు ఈ యొక్క గోదాలంకనాల యొక్క కళ్యాణాన్ని తిలకించినా శ్రవణం చేసినా ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి. ఓం ఓం మౌలేయం చాస్తు యజమానస్య పుణ్యం వర్ధతాం దేశస్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు సపత్తిగా యజమానస్య ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు. మీ అందరి తరపున ఆచార్యులు ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్త కోటి అందరి తరపున కూడా కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయామః మోద ప్రమోద ఆనంద పుష్పయోర్గేతస్సవః సుచ్యేవ కామస్య రుప్యాణి దక్షిణానాం ప్రతిగృహే మనశ్చిత్తవాగం త్రిమాదస్య వశీమయే పశూనాగం రూపమన్యస్య యశస్సే సైతామయాః యదాహమస్మై అదప్రకృహేక్మాః యదాస్త్రే దుఃఖిదేవం సుప్రియాప్రియాః ఏవం భగస్య దుఃఖ్యాని యస్య కామాప్రియాః తదా విద్యక్తిర్వేదాయుక్తవారే. ఓం గోక్షీణ అంజలోపస్థీర్య హరిద్ర కుంకుమాది నిక్షిప్య తద్నిర్వృహే పుణ్యతీర్థం కలశం నిక్షిప్య. మౌలేయం చాస్తు యజమానస్య పుణ్యం వర్ధతాం దేశస్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు. దేశస్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు సపత్తిగా యజమానస్య ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు. ఓం ప్రజాపస్త్రయామిషపుష్పయోరాయదాత్సవం కామస్య దుఃఖిమానందం తస్యాగ్నే భాజయామః మోద ప్రమోద ఆనంద పుష్పయోర్గేతస్సవః సుచ్యేవ కామస్య దుఃఖాని దక్షిణానాం ప్రతిగృహే మనస్సిద్ధరాగం త్రిమదస్య వశీమహే పశూనాగం రూపమన్యస్య యశస్రేయసయతాం మయీ. అమ్మా ఈ 3 సార్లు కూడా మీ అందరి తరపున చేస్తున్నారు. అక్కడ ఏదో మేము పోయలేదు కదా అని అనుకోవద్దు, వాళ్ళే కళ్యాణం చేయించుకునే వాళ్ళని కాదు. మొదటగా పోసేటువంటి 3 అందరికి కూడా వాళ్ళు, ఎందుకంటే అక్కడ మనం జై శ్రీమన్నారాయణ రంగనాథ భగవానుకి. ఓం గోక్షీణ అంజలోపస్థీర్య హరిద్ర కుంకుమాది నిక్షిప్య తద్నిర్వృహే పుణ్యతీర్థ కలశం నిక్షిప్య మౌలేయం చాస్తు యజమానస్య పుణ్యం వర్ధతాం దేశస్య శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు సమృద్ధిగా యజమానస్య ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు. ఓం ప్రజాపతిస్త్రయామిషపుష్పయోరాయదాత్సవం కామస్య దుఃఖిమానందం తస్యాగ్నే భాజయామః మోద ప్రమోద ఆనంద పుష్పయోర్గేతస్సవః సుచ్యేవ కామస్య దుఃఖ్యాని దక్షిణానాం ప్రతిగ్రహే. ఆమె యొక్క చేరుకోంగి కనుక ముడేసే వరకు ఈయన వెళ్ళిపోదామన్నా కూడా వెళ్ళలేడట. ఎందుకంటే మనకి ఒక పాట వెళ్ళాలమ్మా అందరూ కూడా. అమ్మ అందరూ కూడా నిశ్శబ్దం అమ్మా. గజేంద్ర మోక్షంలో అంట అమ్మ ఒకసారి వింటారు అందరూ కూడా. గజేంద్ర మోక్షంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి ఆ యొక్క ముసలి ఎప్పుడైతే పట్టుకుందోరంట, పట్టుకుందాం అంటే పడికి ఎప్పుడైతే ఆ యొక్క గజేంద్రుడు వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించాడంట. అమ్మ అందరూ కూడా నిశ్శబ్దం అమ్మ. ఎప్పుడైతే ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించగానే ఆ విష్ణుమూర్తి అంట
వచ్చేస్తున్నాడండి వెంటనే. అంటే ఏంటి, పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉన్నా సరే అసలు ఏమీ చూడలేదంట. మంచిగా ఒక తెలుగు పద్యం ఉంటుందమ్మా దాంట్లో. మాకు గురు బ్రహ్మం గారు కూడా తెలుగు పద్యాల్లో చాలా ఉన్నాయి. మొన్న ఎందుకో మాట మీద వచ్చేపాటికి ఆ పద్యం వచ్చింది. అంటే లక్ష్మీదేవి అంట ఈయన ఎప్పుడైతే యొక్క గజేంద్రుడి యొక్క ఆర్తనాదానికి వెళుతున్నాడో అప్పుడు ఒక మా కవి ఎలాగ వర్ణించాడంటే, లక్ష్మీదేవి అంటుందంట, అడిగేదనని కడువడిచెను, అడిగిన తన మగడు నుడువడని నడయుడిగను, బెడబెడ సిడిముడి తడబడు అడుగిడు అడుగిడదు, చెడిమ నడుగిడు నడయుడుగను అనుంది. ఏదో గుడుగుడు అన్నాడు, ఏమి మాకేమీ అర్థం కాలేదు అని మీరు అనుకోవద్దు. అడిగేదనని కడువడిచెను, తన భర్తనంట అడుగుదాం అనుకుందంట. అడిగిన తన మగడు నుడువడని నడయుడు. ఆగినా సరే ఆగట్లేదంట ఆయన. బెడబెడ సిడిముడి తడబడు అంటే ఏంటంటే అడుగు ఇలా వేస్తుందంట, కానీ వెనక్కి వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఆ ఇద్దరికి ఉన్నటువంటి బంధం ఉందో చూసారా, ఆయన వెళ్తున్నా సరే ఈమె వెళ్ళైపోతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఆ బ్రహ్మగ్రంథి కనుక వేసామనుకో, మీరు పిలిస్తే ఇక అమ్మ వెళ్ళిపోద్ది. ఎందుకంటే అన్నింటికి కూడా భగవంతునికి మనకి కూడా మధ్యవర్తి ఎవరమ్మా అంటే అమ్మ. అమ్మని కనుక మనం ఆశ్రయించే వరకు ఏంటయ్యా నువ్వేదో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణవజ్జ అని చెప్తావు, నేను అందరికీ రక్షకుని అంటావు. ఇట్లాంటప్పుడు ఒక తప్పు చేసినా సరే రక్షించలేదు అనుకో, అప్పుడు ఏమంటే నువ్వు రక్షకుడు ఎలా అవుతావయ్యా? వాడు మనం పుట్టించినటువంటి బిడ్డలాలు, వాళ్ళు తప్పు చేస్తే మనం క్షమించవలసిన బాధ్యత నీకు నాకు కూడా ఉందని చెప్తుందండి. అంటే అమ్మ యొక్క వాత్సల్యం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం పిలిచామనుకో అమ్మతో పాటు అయ్య కూడా ఇద్దరి దగ్గరికి వచ్చేస్తాడు. అలాగే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటట్టుగా మనం బ్రహ్మగ్రంథి వేద్దాం. అడ్డగెత్తనని కట్టుబడి ఆ రైవింగ్ ఎట్లా ఉంటుందంటే, అడ్డగెత్తనని కట్టుబడించాను, అడ్డగెత్తనని కట్టుబడించాను, అది నడగజేసాను అనమాట. ఎక్కడికి పోతున్నాడు భర్త అడగాలని చెప్పి అడ్డగెత్తనని కట్టుబడించాను. అడిగినా దాన్ని మగుడు విడుగోడు అంటే ఏమంటాడో అడిగితే అని చెప్పి ఆ శబ్దలంకారం ఉంటుందండి. ఆ పద్యం గురించి సారంతో చెప్పారు కాబట్టి నేను చెప్పలేదు. శబ్దలంకారం అనమాట. అంటే చూసారు కదమ్మా, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందమ్మా, మనం గనక పిలిస్తే ఎక్కడ ఉన్నటువంటి వాడు కూడా స్వామి మనకి పరిగెత్తులు వస్తారంట. నువ్వు పరిగెత్తుకు వెళ్ళావా ఎలా వెళ్ళావా అనేది మనకి సాక్షులు ఉంటారంట. ఏమయ్యా నువ్వు రక్షించాలంటున్నావు అంటున్నావంటే, వాత్సల్య అభయప్రదాన సమయే దాతాతి నిర్వాపణ ఔదార్య తగశోషణంతగనయ శ్రేయపర ప్రాపణ సేవ్యశ్రీ పతిరేక ఏదేవం సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్ అహల్యధ్రువ అని చెప్పింది. వాత్సల్యంలో ధ్రువుడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు పిలిపించాడు. ఎందుకంటే తన యొక్క తండ్రి యొక్క వామాంకం మీద కూర్చోలేదు అన్న భావన పెట్టుకుని ధ్రువుడు అందరూ కూడా చూశాడు. ఆయన ఒకటి సాక్షుడు. ప్రహ్లాదశ్చ విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు కూడా మనకేంటి శరణాగతితో చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కరిరాట్ అంటే ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడు కూడా అలాగే పడ్డాడు. వాత్సల్య ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి. ఎవరు? ద్రౌపది దేవి. కృష్ణానంగా ఏమైంది? చీరలన్నీ కూడా ఇస్తూనే ఉన్నాడు. అహల్య శాపం నుండి విముక్తైంది. ఇలాంటి అన్ని వాళ్ళు సాక్షులు ఉన్నారయ్యా. నువ్వు రక్షకుడు అంటానికి మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిలో ప్రతి శ్రవణ నక్షత్రానికి మేము అభిషేకం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాము. కానీ మాకు రక్షగా మాకు ఏంటయ్యా అంటే, ఇప్పుడు కంపల్సరిగా మీ యొక్క అభిషేకాలన్నీ కూడా ఈ యొక్క గోదావరి రంగనాథ కళ్యాణంలో ప్రతి ఒక్కరికి కూడా నెరవేరు. కాబట్టి అందరికీ కూడా కళ్యాణ టికెట్ ఇస్తున్న వాళ్ళే
మీరు వస్తుంది పెట్టండి. ఏమో టైం అయిపోయింది కూర్చోండి అందరూ. అమ్మ ఇప్పుడు మనకి బ్రహ్మగ్రంథి ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం ప్రే తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయపేత ప్రజాంతదో భాగదేవేన మహ్రేతి బ్రాహ్మణ ఆర్షే ఉత్తరే బ్రాహ్మణో వై సర్వా దేవత సర్వాభిరేస్దేవం దేవత ఓం తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యోతికే నమస్కారం. అమ్మ అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. పద్మిప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షి విశ్వప్రియ విష్ణుమనోగోలే దత్తాలి భక్తం మై సందత్త సుప్రభస్తోత్తరీయా గోదారంగనాథ భగవానికి గోదారంగనాథ భగవానికి. ఓకేనమ్మా, ఇప్పుడు బ్రహ్మగ్రంథి అయిపోయింది. తదుపరి కార్యక్రమం ఏంటి? పుష్పమాలాలు అలంకరించుకోవాలి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా దండలు వేస్తాం. గోదారంగనాథ భగవానికి అందరూ కూడా నమస్కారం చేస్తున్నా. ఓం శ్రీరంగం గణేశేన మంజన గ్రంథాచార్య సింహాచలో శ్రీపూర్ణం పురుషోత్తమంచ పదే నారాయణం మయమి సింహ శ్రీమద్భాగవతి ప్రయాగమద అయోధ్యాగయ పుష్కరమ్మ సారగ్రామ గ్రంథిషే విరమతే రామానుజోయం ముని కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీం కారణోద్భవ మాన్యే విశ్వంభరాం గౌరాం వందే శ్రీరయనాయకీ. గోదారంగనాథ భగవానికి అమ్మ అప్పుడు ఎవరి మాలలో వాళ్ళే వేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మాల ఆమె గీయాలి, ఆమె మాల ఏం చేయాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు మనం సమయం అయింది అనుకోవద్దు, కొంచెం విశేషంగా చూస్తున్నాం.
మా కళ్యాణ వెంకటేశ్వరం దగ్గర పొద్దున గుప్పిళ్ళు కూడా పెట్టాం. మీకు అందరికీ కూడా భాగవతోతులందరికీ మా గురుబ్రహ్మ గారు పెట్టినటువంటి ఫొటోస్ వీడియో వస్తాయి. మేము గుప్పిమ్మలు పెట్టి పొద్దునే చేసాం. ఒక భోగిపళ్ళు ఏంటి కాబట్టి గుప్పిమ్మలు పొద్దున అయిపోయినాయి. ఇప్పుడు మనం భోగి పళ్ళు పోస్తాం అన్నమాట. ఆ స్వామివారు మనందరి తరఫున ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా మనందరి తరఫున అమ్మవారికి చూపెట్టి అయ్యవారికి భోగి పళ్ళు పోస్తారు, అయ్యవారికి చూపెట్టి అమ్మవారికి భోగి పళ్ళు పోస్తారు. మీ యొక్క ఈ యొక్క భోగి పర్వదిన మీ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేరాలని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దమ్మా. ఇప్పుడు అయ్యవారికి చూపెట్టి అమ్మవారికి పోస్తారు. నిత్యాభూష నిగమ శిరసాని సమాప్తుంగవార్తా కాంతో యస్యాగజవిలుతే కాముకో మాల్యరత్నై సుప్తాయస్య స్మృతిసమగయా సుప్రభాత చరిత్రే సైషా దేవి సకల జనని సించతాం మాపాంగే. సాధ్యమైనంతగా గుడికి వస్తుందండి. మీ స్నేహితులు తీసుకురండి, మీ కుటుంబ సభ్యులను తీసుకురండి. అలాగే మన గుడి అంటే ఏంటో నలుగురు తెలిసేలాగా చేయండి. నేను అతిశయోక్తి చెప్పట్లేదు. మన వెంకటేశ్వర స్వామి చూడటానికి అచ్చు తెలుగు వెంకటేశ్వర అనమాట. మన చాలా చిన్నవాళ్ళైనా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు పెట్టే గుడి కదా మనకు అది బాగుంటుంది. అంతేకాదు బ్రహ్మంగారు రండి. మన కళ్యాణ తిరుపతిలో ధనుర్మాసం కానీ కార్తీక మాసం కానీ ప్రతి శనివారం కానీ వివిధ విశేష పూజా కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో దిగ్విజయంగా నిర్వహించుకున్నటువంటి పూజాచార్యులు గారు మన సుశీల్ కుమార్ గారు మరియు రామానుజ గారు ఇద్దరికి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు ఎటువంటిది కూడా మన కళ్యాణ తిరుపతి నుంచి ఆశించారు. వాళ్ళు స్వయంగా ఇచ్చేసి మన కళ్యాణ తిరుపతిలో స్వచ్ఛందంగా ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి మన కళ్యాణ తిరుపతి తరఫున కృతజ్ఞతాభావంగా చిరు సత్కారం చేస్తున్నాము. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నరసింహాచారి గారు, మన ఆలయ ప్రధాన పూజారి గారు, వారికి సేవ వారికి అసిస్టెంట్గా పనిచేస్తున్నారు మన పాండగారి గారు. వీళ్ళిద్దరు కూడా కర్తాల సభ ద్వారా స్వాతంత్రంగా కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. తదుపరి కార్యక్రమం ప్రారంభం. ఉల్లాస మల్ల విధపాలిత సప్తలోకి కోరగినేమ గదాక్షరీరా శ్రీరంగార్మదల మంగళ దీపరేఖ
మాతృశాఖించిన జ్ఞానవంతంగా బాలయ్య ఉదారంగనాథ భగవానికి ఉదారంగనాథ భగవానికి வார்த்தைகளை கொண்டனே அத்தேரி விரல் பெருமானியத்தே இன்பமொத்துவாகும் கடல் பெருமாதேசகனே கிருந்துவா இந்த உபதேசத்தின் மாலை தன்னை சிந்தனாலும் சிந்திப்பார் எந்த எதிராசர் இன்னொருக்கு என்றும் விளக்காகி சிறிதாக வாழ்ந்தவர்தாம் அன்னையுர்கால் இங்கே உணவாள மாமணி கொண்ட பொன்னடியாம் செங்கவள போதுகளே இருத்தாலே தீண்டல் அமானவன் நம்பே கரத்தால் தேண்டல் உதாரங்கநாத பகவானுக்கு உதாரங்கநாத பகவானுக்கு உதாரங்கநாத பகவானுக்கு